సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షిక ద్వారా శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. నమస్తే సార్. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. మనము అమృత బిందూపనిషత్తులోని మంత్రముల గురించి శ్రవణం చేస్తున్నాము మరియు చర్చించుకుంటున్నాము. నైవ చింత్యం నచాచింత్యం నచింత్యం చింత్యమేవచ పక్షపాత వినుర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా అని మనము ముందు తెలుసుకున్నాం. అంటే ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని చింతించుటకు వీలు కానే కాదని, చింతించవచ్చునని, అయినప్పటికీ చింతించవచ్చునని, చింతింప తగదని, చింతించవచ్చు అని రెండు పక్షాలలో శృతి శాసించింది. అంటే అప్రాప్య మనసా సహా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పి, ఈ నిర్గుణోపాసనను తెలుసుకోవాలంటే అవాంగ్మానస గోచరమైనది కాబట్టి మనసుకు వాక్కులకు ఇది అందదు కాబట్టి ఇది చింతించడానికి తగదు అని చెప్పింది. అయినప్పటికీ కూడా చింతించవచ్చు అని ప్రథమ పక్షంలో చెబుతూ ఉదాహరణలన్నీ కూడా శ్రీ సుఖమహర్షుల వారు ఈ నిర్గుణోపాసన చేసినారని, ఈ విధంగా చేసేదానికి వీలు ఉన్నదని ప్రథమ పక్షంలో సమర్థించారు. అంటే అహంగ్రహో ధ్యానం చేత, హఠమైనటువంటి ధ్యానం చేత ఇది సాధించవచ్చు అని చెప్పారు. అంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, కానీ మనసు వాక్కులకు ఇది గ్రహించలేదని వాచ్యార్థంలో అర్థమవుతుంది. కానీ లక్ష్యార్థం మనము లక్షణావృత్తి చేత దీనిని చింతించవచ్చు అని కఠోపనిషత్తులో కూడా చెప్పి, సూక్ష్మ దర్శిభి, సూక్ష్మయా సూక్ష్మదర్శిభి, ఏకాగ్రమైనటువంటి బుద్ధి చేత సూక్ష్మాతి విధానముతో ఆ పరమాత్మ స్వరూపను చింతించవచ్చని ప్రథమ పక్షంలో సమర్థిస్తూ చెప్పబడింది. ఏమని చింతించేదానికి వీలు కాదు. ఎందువల్ల అని అడిగితే, ఈ పరబ్రహ్మను, పరమాత్మ స్వరూపమును మలిన మనస్సు, అశుద్ధమైనటువంటి మనస్సు చేత చింతించేదానికి వీలు పడదు. ద్వితీయ పక్షంలో చెప్పింది. ఆ ద్వితీయ పక్షంలోనే ఇంకొక మాట ఏమని చెప్పి, శుద్ధ మనసు చేత చింతించవచ్చు. అంటే
అశుద్ధమైనటువంటి మలినమైనటువంటి మనస్సు చేత చింతించడానికి వీలు లేదు. శుద్ధమైనటువంటి మనస్సు చేత చింతించవచ్చు. ఈ రెండు భేదాలు, రెండు పక్షాలు ఎందుకు చెప్పారు అని అంటే, అధికారిని దృష్టిలో పెట్టుకొని, అధికారికి ఉన్నటువంటి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని, ఎవరికి ఏది యోగ్యతో అది గురువు ద్వారా తెలుసుకొని ఆ విధంగా చేసి పరమాత్మను పొందవచ్చు అని తెలియజేస్తుంది. అంటే ఈ పక్షపాతమైనటువంటి దాన్ని నిర్మూలించేటట్లయితే ఈ రెండు పక్షాలను కూడా కాకుండా, ఈ పక్షం మంచిది, ఆ పక్షం శ్రేష్టది, ఇది బాగలేదు, అది బాగుందనే యొక్క జోలికి పోకుండా, ఎవరికి ఏ పక్షమో ఏ విధానములో ఆనుకూల్యమో దాని ద్వారా అనుసరించి పరబ్రహ్మను తెలుసుకోవచ్చు, పరబ్రహ్మను పొందవచ్చని శృతి మనకు బోధించేది. ఇప్పుడు ఈ మంత్రంలో ఏం చెప్తున్నారు? తదుపరి మంత్రములో స్వరేనా సంధయేత్ యోగమస్వరం భావయేత్ పరం అస్వరేనానుభావేన నభావో భావ ఇష్యతే. ఈ పరబ్రహ్మను పొందేదానికి నాదానుపాసన ద్వారా కూడా ఎట్లా పొందవచ్చు అని శృతి సాధకుల మీద దయా అర్ధ హృదయంతో చెప్తున్నారు. అంటే రకరకాల మార్గాల ద్వారా మనము ఒక ప్రదేశానికి పోవాలంటే బస్సులో పోవచ్చు, రైల్లో పోవచ్చు, లైన్లో పోవచ్చు, ఇట్లా కాలి నడకన పోవచ్చు. అదే విధానంగా ఈ బ్రహ్మను పొందాలంటే, బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే అనేక మార్గాల ద్వారా మనం చేరవచ్చు అనేటువంటి సదుద్దేశంతో అమృత బిందు ఉపనిషత్తు తెలియజేస్తున్నది. దానిలో ఏమి చెప్తున్నది అంటే, స్వరేణ అంటే స్వరము చేత, నాదము చేత, అంటే ఈ సాధకుడు చిత్తవృత్తి నిరోధకమైనటువంటి యోగము ద్వారా నాదముతో అసంధయే మిక్కిలి సంధించి ఆ అస్వరం అంటే స్వరముగా అన్నటువంటి ఆ పరబ్రహ్మను భావించాలి, ధ్యానించాలి. అలా చేసినట్లయితే పరబ్రహ్మ మనకు లభిస్తుంది అని చెప్పి, అస్వరేను భావన అంటే నాదము కానట్టి ఆ పరమాత్మతో, అంటే నాదము కానట్టి, శబ్దము కానట్టి ఆ పరమాత్మతో భావించవలను. అనుభావేన అనుసరించిన భావం చేత భావయిష్యతి. సద్రూపుడైనటువంటి ఆ పరమాత్మ అభావ అసద్రూపుడైనటువంటి వానిగా నా ఇష్యతి అంగీకరించబడదు. దీని గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటాం. అంటే సాధకుడు ప్రథమమున చిత్తవృత్తులను నశింపజేయుటకు చిత్తవృత్తులు నిరోధించాలి. ఈ సాధకుడు గురూపదిష్టమై, అంటే గురువు సమీపంలో ఈ పద్ధతిని అనుసరించాలని చెప్పినాడు. ఏమిటి? నాదముతో అనుసంధించాలి. ఏ నాదంతో అనుసంధించాలి, అది ఎక్కడ ఉంటుంది ఏమనేది వాక్యములో మామూలుగా శ్లోకంలో ఈ మంత్రంలో చదివినంత మాత్రాన మనకు తెలియదు, బాగా తెలియదు. కాబట్టి గురువు చెప్తాడు ఏ నాదం అంటే ఈ నాదాన్ని అనాహత నాదముతో అనుసంధించాలి. అనాహతము ఏమి అని మనము ఆలోచన చేస్తే గురువు గారు తెలియజేస్తారు. అంటే మన శరీరములో ఈ అనాహత ధ్వని అనేది ఉంది, అన్బీటన్ సౌండ్, దానికయ్యే అదే శబ్దం వస్తూ ఉంటుంది. రెండు చెవులు కూడా మోసుకొని ఆ అంతర్లీనమై అంతరంగమందు చూస్తే మనకు ఒక శబ్దము వినిపిస్తూ ఉంటుంది.
ఎవరికి నిపుణుడైనటువంటి వాడికి, పరిశీలించినటువంటి వానికి సూక్ష్మ బుద్ధితో చూసినట్లయితే తెలుస్తుంది. దాన్నే ప్రణవనాదము, ఓంకారనాదం అని కూడా అంటారు, మనకు తెలుసు. అంటే ఇది అనాహతము, అంటే ఒక దెబ్బ తగలకుండా ఉండేదానికి గాయం, ఒక దాన్ని కొట్టితే, గంట కొడితే శబ్దం వచ్చేది వేరు. ఇది కొట్టకనే, ఏ శబ్దాన్ని దేన్ని కొట్టకనే మనకు అంతర్లీనంగా అంతరంగంలో వినిపించేటువంటి శబ్దము. అటువంటి శబ్దాన్ని మన చిత్తాన్ని దానిలో అనుసంధానం చేసి ఏకాగ్రపరిచి పరమాత్మను అప్పుడు ధ్యానించాలి అంటారు. భావించాలంటే ఇక్కడ అర్థం ఏమిటి? ధ్యానించాలి. ఇది యోగం. అప్పుడు ఈ ఏకాగ్రత చిత్తుడైనటువంటి సాధకుడు అనాహత ధ్వని కంటే, ఇప్పుడు ఈ చిత్తాన్ని అనాహత ధ్వని, అదే ప్రణవ నాదమని, ఓంకార నాదమని, మనకు లోపల వినిపించున్నటువంటి శబ్దం అని చెప్పుకున్నామే, దానికంటే వేరైనటువంటిది శబ్దరహితమైనటువంటి సచ్చిదానంద స్వరూపము పరమాత్మను ధ్యానించాలి. చిత్తములో ఉన్నటువంటి వృత్తిని నిరోధించాలి. అప్పుడు ధ్యానించినప్పుడు ఈ అనాహత ధ్వని కంటే అన్యమైన పరమాత్మను అనుసరించినటువంటి ధ్యాన నిర్వికల్ప సమాధి రూపమగు ధ్యానము చేత పరమాత్మ సద్రూపుడుగా భావిస్తాడు. అనుభూతిలోకి వస్తారు, అనుభూతి నువ్వు చెందుతావు. అంటే అధికారి సాధకుడికి బోధపడుతుంది. ఎప్పుడు ఈ విధంగా పరమాత్మను అనన్య భావంతో నిర్వికల్ప సమాధి రూపానికి వచ్చిన తర్వాత ఆ పరమాత్మ సద్రూపుడుగా బోధపడుతాడు అని అమృత బిందోపనిషత్తు మనకు శాసిస్తున్నది. రైట్. అంటే ఇది యోగ పద్ధతి. నాద ఉపాసకులనే ఒక శాఖ కూడా ఉంది. ఎంతో మంది నాదాన్ని ఉపాసించి వాళ్ళు బ్రహ్మజ్ఞాన సంపన్నులు, ఆత్మజ్ఞాన సంపన్నులు ఎందరో ఉన్నారు. ముత్తుస్వామి వారు, కనకదాసు వారు, పురంధరదాసు వారు, త్యాగరాజు వారు, ఇట్లా ఎంతో మంది మరాఠీ దేశంలో, మన భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో చాలా గొప్పగా నాదానుసంధానము చేసి వాళ్ళు ఈ పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందినారు అనేది చరిత్ర తెలుపుతా ఉన్నది. అంటే ఏమిటి ఇక్కడ ఈ యోగ భావం అన్నారు అంటే, పతంజలి మహర్షి చెప్తారు యోగ చిత్త వృత్తి నిరోధ. ఇక్కడ కూడా అదే చెప్పబడింది. అంటే యోగ చిత్త వృత్తి నిరోధ. ఈ చిత్తవృత్తి మనం ఇది అనుకున్నాం కదా, సంకల్పము వికల్పము, ఏదో ఒకటి తలస్తూ ఉండడము, ఏదో ఒక దాని గురించి భావిస్తూ ఉండడం, ఈ చిత్తం రకరకాలుగా మరి చపల చిత్తము చాంచల్యాన్ని నిర్మూలించి నిలకడపరిచేదానికి యోగం ఉపయోగపడుతుందని పతంజలి మహర్షి వారు యోగ చిత్తవృత్తి నిరోధక. ఈ చిత్తవృత్తిని నిరోధించాలి. మనం ఇదివరకు తెలుసుకున్నాం. ఇక్కడ కూడా ఈ మంత్రములో కూడా అదే విషయాలు చెప్తున్నది. ఏమిటి? ఈ చిత్తానికి శబ్ద స్పర్శ రూప రస గంధములు, ఈ జ్ఞానేంద్రియాలకు విషమైనటువంటి విషయాలైనటువంటి శబ్దము, రూపము, స్పర్శ, మరి స్పర్శ సుఖము, దేహేంద్రియాలు చర్మంతో మనం తాకి ఏ విధంగా స్పర్శ సుఖము, రూపాన్ని, స్వరూపాన్ని, సుందరత్వాన్ని, కోమలత్వాన్ని చూసినప్పుడు మోహించడం అనేది
రూప రసము. ఆహారం చాలా బాగుంది, నాకు ఇది కావాలి, నాలుగు రుచి అంటారే, అట్లా గంధం ఆగ్రానించడం, పన్నీరు, అత్తర. అంతేగాని ఈ తులసి దళాలు వీటి అన్ని పూజించినటువంటి వాటి వాసన పీల్చుకోవాలనే ఒక భావం లేకపోవచ్చు. ఇటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలంతా నిరోధించాలి. ఎప్పుడు ఈ పరమాత్మ ధ్యానంలో చిత్తము ఏకాగ్రత కావాలంటే అవి నిరోధించబడితేనే చిత్తము నిలుస్తుందన్నమాట. చూసారా? కాబట్టి చిత్తాన్ని ఇక్కడ ఎట్లా నిలుపుదల చేస్తున్నాడంటే యోగ భావంతో, అంటే నాదములు అనాహత ధ్వనిలో, అనాహత శబ్దములో విలీనమర్చి నాదముగానటువంటి పరమాత్మను భావిస్తున్నాడు. భావించడం అంటే ధ్యానించడము. ఈ ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం నిర్విషయం మనః. ఈ ధ్యానములో మనం ఏదైతే, ఏ లక్ష్యమైతే, ఏ పరమాత్మనైతే మనం ధ్యానిస్తున్నామో దాని యందే ఉండడము, అటు ఇటు లేకుండా. అప్పుడు చేయంగా సమాధి ఏర్పడుతుంది. అంటే అక్కడ లక్ష్యము, ధ్యానము, ధ్యాత, ధ్యేయం త్రిపుటి ఉంది. అంటే నేను చేస్తున్నాను, ఆ పరమాత్మను గురించి నేను ధ్యానం చేస్తున్నాను, నేను ధ్యానం చేయాలనేటువంటి ఈ స్పృహ ఉంటుంది సాధకునికి. అంటే నేను ధ్యానం చేస్తున్నాను, ఎవరిని చేస్తున్నాను అనేది ఆ ధ్యాన ప్రక్రియలో నేను చేస్తున్నాను, నా చిత్తం ఉంది, చిత్తాన్ని నిగ్రహించాను, ఇక్కడనే ఉంది, ఎక్కడికన్నా పోతే మళ్ళా నేను దాన్ని తీసుకొని ఈ లక్ష్యంలో ఈ పరమాత్మ యందు నేను ఆ పరమాత్మలో లీనం చేయాలని ఒక జ్ఞానము తెలుస్తూ ఉంటుంది సాధకునికి. అట్లా చేయించి ఇంకా సమాధి స్థితి లేకపోతాడు. సమాధి అంటే ఈ త్రిపుటి కూడా ఒక పరిపూర్ణ పరిపక్వ దశకు వచ్చినప్పుడు నేను చేస్తున్నాను అనేది కూడా మనం నిర్వికల్ప సమాధి లేకపోతాడు. నీ వికల్పం లేనటువంటిది, అక్కడ ఏమి చలనం లేదు, తొనకడు, బెదరడు, అదరడు, దాంట్లోనే నేను చేస్తున్నా అన్నటువంటి భావం కూడా ఉండదు. అప్పుడు త్రిపుటి ఏకమైపోతుంది. ధ్యానించేవాడు, ధ్యానించబడినది, తర్వాత ధ్యానం, ధ్యాత, ధ్యేయం, ఈ త్రిపుటి, ఈ మూడు కూడా ఏకమైపోయి నిర్వికల్ప సమాధిలో నిశ్చలంగా ఉండిపోతాడు. అంటే ఆ సద్రూపుడైనటువంటి పరమాత్మను అనుభూతాములోకి తెచ్చుకుంటాడు అనేది మనకు ఈ యొక్క అమృత బిందు ఉపనిషత్తులో మనకు తెలియజేస్తున్నది. అంటే అనుభవంలోకి వస్తున్నది అన్నమాట. కాబట్టి అట్లనే అదే విధానంలో నాదోపాసకులు కూడా ఇంతకుముందు మనం అనుకున్నామే, త్యాగరాజ స్వామి వారు కానీ, ముత్తియార్ స్వామి కానీ, కనకదాస్ గారు కానీ, పండరి వారు కానీ, ఇట్లా ఎంతో మంది కూడా వీళ్ళు ఇదే అనుసంధానం. ఈ శంకరాభరణంలో కూడా మనము అన్ని పాటలు ఓంకారనాదం అనుసంధానమో గానమే అని పాడుతూ ఉంటారు కదా. అవన్నీ కూడా ఈ ఓంకారముతో అనుసంధానించి వాళ్ళు గాయకులు వేరు, నాద ఉపాసకులు వేరు. సినిమాల్లో పాడేవాళ్ళను గాయకులు అంటారు, వీళ్ళు గాయకులు కాదు, నాదంతో ఉపాసన చేస్తూ ఉంటారు. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపాసన నాదంతో, రాగంతో. అందుకనే చెప్తారే, వాళ్ళు అటువంటి రాగంతో బహిర్గతంగా చేసే నాదోపాసకులు ఉన్నారు, అంతర్గతంగా ఈ విధంగా చేసే నాదోపాసకులు ఉన్నారు. ఏదైనా నాదం ఆ స్వరంతో, ఈ స్వరంతో చేసేటప్పుడు ఏంటంటే ఈ స్వరము, ఈ నాదం అంతా వినేటప్పుడు మంచి గాయం, ఒక చరణాలు ఎన్ని సంగీతం ఉన్నప్పుడు హృదయంగా పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గానరసం ఫలి. అంటే పశువులు కూడా పాట పాడుతూ ఉంటే అవి దగ్గరకు వచ్చి చెవులు ఇట్లా నెక్కబరుచుకొని వింటాడు. పిల్లవాడు శిశుర్వేత్తి, చిన్న పిల్లవాడు లాలి పాట పాడితే
ఆలకిస్తూ అట్లా నిద్రపోతాడు అనమాట. అంటే ఆ నాదం మీద, ఆ బ్రహ్మం మీద ఇష్టముతో దాన్ని వింటూ ఆలకిస్తూ ఉంటాడు, మై మర్చిపోతాడు. అట్లే వేత్తి గానరసం పని, ఈ పని కూడా సర్పం కూడా అందుకని వీళ్ళు నాదస్వరం వాంచుతూ ఉంటారు చూడండి. ఆ పాములు ఆడించే వాళ్ళు అక్కడ తీసుకొని వచ్చి ఆ నాదాన్ని అంటే అది ఆడుతూ ఉంటుంది, అది పడగ విప్పి దాన్ని ఆనందిస్తూ ఉంటుంది. అటు పశువులు కానీ, పిల్లవాళ్ళు కానీ, ఈ పెద్దవాళ్ళు కానీ, ఈ సర్పాలతో సహా కూడా ఈ స్వరం వల్ల వీళ్ళు ఆనందాన్ని పొందుతారు. కాబట్టి ఈ నిర్వికల్ప సమాధిలో ఆ విధంగా ఈ నాద అనుసంధానముతో సాధకుడు ధ్యానం చేస్తాడు. నిర్వికల్ప సమాధిలోకి పోయినప్పుడు అతనికి అనుభూతమవుతుంది. అందుకనే నాదానుసంధాన నమోస్తుభ్యం స్వాం సాధనం తత్వపదస్య జానే భవత్ ప్రసాదాత్ పవనేన సాకం విలీయతే విష్ణు పదే మనోమే అని ఆది శంకరాచార్యులు వారు కూడా ఈ యొక్క నాదానుసంధానాన్ని సమర్థించి ఓ ఓంకార నాదానుసంధానమా నీకు వందనములు, నీ యొక్క దయ వల్లనే నేను ఈ తత్వాన్ని నేను కనుగొంటున్నాను. అంటే ఈ బ్రహ్మరంధ్రములేకి ఈ స్వరము, ఈ బ్రహ్మరంధ్రములు ఎక్కడి నుంచి, ఇక్కడ అనాహత ధ్వని ఈ గుండెల దగ్గర, గుండె భాగమును అనాహత చక్రం అని అంటారే, ఆ చక్రము నుంచి ఆ ధ్వని ద్వారా ఈ బ్రహ్మరంధ్రం అంటే విష్ణు పదాన్ని నేను చేరగలుగుతున్నాను. నీ యొక్క చలువే, నీ యొక్క కృపయే అని ఆ అద్వైత సిద్ధాంతం చేసినటువంటి జగద్గురు శంకరాచార్యులు వారు కూడా దీన్ని సమర్థించారంటే అట్లా భగవత్ కీర్తనలు లేకపోతే అనుసంధానం చేసేదానికి ఇది ఒక చక్కటి మార్గం. అట్లా చింతించలేనటువంటి, విజ్ఞానం లేనటువంటి వారికి, లేకపోతే మామూలు సాధారణ వ్యక్తులు కూడా ఇటువంటి స్వరాన్ని పట్టుకొని ఆ విధానంగా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని చేరవచ్చు. అంటే అందుకని ఇందాక మనం అనుకున్నాం కదా, అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము, సత్య సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము. అంటే ఇది ప్రాణం సంగీతానికి, ఈ యొక్క సత్య సాధనకు, ఆ సత్య స్వరూపుడైనటువంటి పరబ్రహ్మను తెలుసుకునేదానికి ఈ నాదోపాసన కూడా ఒక సాధన అనేది ఉన్నది. ఇటీవల మన అందరికి కూడా తెలుసు, సినిమాలలో కూడా దీన్ని స్పృశించి ఆ నాదానుసంధానము, శంకరాభరణము ఇత్యాది చిత్రాలలో ఈ విషయాలు కొంతవరకు అంటే ఇట్లా పరబ్రహ్మ తత్వాన్ని తెలిపే అంత విధానంలో లేకపోయినప్పటికీ ఏదో మన భారతీయ తత్వ శాస్త్రాన్ని గురించినటువంటి నాదానుసంధానమును గురించి తెలియజేశారు. అవన్నీ ఆ విషయాలంతా కూడా మీకు బాగా చక్కగా, నాకంటే మీకు బాగా తెలుసు. కాబట్టి ఈ శంకరాచార్యులు వారు ఈ నాదానుసంధానాన్ని కూడా బాగా కొనియాడారు. అంటే ఈ శరీరం లోపల అనాహత ధ్వని ఉంది, ఆ ధ్వనిని నువ్వు గురువు ఉపదేశం ద్వారా పట్టుకుంటే అది ఎక్కడ ఉంది, ఎట్లా ఏమనేది తెలియదు కదా. ఈ కీలకాలన్నీ కదా మనకు గురువు నేర్పించేది. కాబట్టి గురువు మార్గదర్శి, గురువు చూపిస్తారు, ఆహో ఇట్లా చెయ్యి అనే విధి విధానాలను గురువు తెలిపిన దానివల్ల మనకు తెలుస్తుంది. అంతే. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల, మనసుకు ప్రాణానికి సంబంధం ఉంది. ఒకదాన్ని కట్టేస్తే రెండోది ఆటోమేటిక్గా కట్టిపోతుంది అన్నమాట. తత్రైక రాశాద పరస్య రాశ ఏక ప్రవృత్తే
అపర ప్రవృత్తి. ఈ రెండిట్లో ఒకదాన్ని నువ్వు నిలకడ చేస్తే రెండోది నిలకడ అయిపోతుంది. నువ్వు మనసును చిత్తాన్ని నిలకడ చేస్తే ప్రాణం కూడా అక్కడ నిలిచిపోతుంది. లేదా ప్రాణాన్ని నిలబెడితే యోగం ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ మనసు కూడా నిలిచిపోతుందనే ఇది ఒక కీలకమైనటువంటి రహస్యం అన్నమాట, యోగ రహస్యాలు. మామూలుగా ఇప్పుడు చేసే యోగాల గురించి చెప్తారు కదా, ఏదో యోగము ఆసనాలు ఇదే అనుకుంటారు వాళ్ళు. అది కాదు. యోగ చిత్తవృత్తి నిరోధ, యమము దమము నియము ఆసనము ప్రత్యాహారము ధారణ ఇవన్నీ ఉన్నాయి యోగములో. పతంజలి గారు పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగములో ఇన్ని విషయాలు ఉన్నది. కాబట్టి ఒకటి నశించితే రెండవది నశించుతుంది. కాబట్టి సులభంగా ఈ మార్గం ద్వారా కట్టడి చేయొచ్చు. అప్పుడు మనము రెండు ఏకమైనప్పుడు యోగాదుల్లో సిద్ధించినటువంటి విషయమే ఉండబోదు అని యోగ వాసిష్టం మనకు చెప్తుంది. కాబట్టి ఏమని తెలుసుకున్నామంటే, ఎప్పుడైతే ఈ మనసును అనాహతనాదంతో చేర్చి ఏకాగ్రమనర్చి శబ్దాది విషయాలంతా, అంటే ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విషయాలంతా కూడా నిరోధించి చేసినప్పుడు ప్రాణం కూడా నిరుద్ధం అవుతుందని కాబట్టి అట్టి ఏకాగ్రతమైనటువంటి నిరుద్ధం చేసినటువంటి ఆ చిత్తంతో మనం ధ్యానించినప్పుడు సమాధి అవస్థలో ఆ పరమాత్మను మనం ఎట్లయితే చక్కగా ధ్యానిస్తా ఉంటామో నిర్వికల్ప సమాధానంలో మనకు సాక్షాత్కారం అవుతుంది అని శృతి బోధిస్తుంది. అంటే ధ్యాన రూప సమాధి వలన సాక్షాత్కారము ఉంది. అందువలన పరమాత్మ కలడు లేడు అనే రెండు పక్షములో కలడు, పరమాత్మ కలడు అంటే ఇక్కడ ఈ సాధకుడు తెలుసుకుంటాడు, అనుభవం ద్వారా తెలుసుకుంటున్నాడు. ఇతనికి ఈ సాధన చేసినప్పుడు అతనికి అనుభవ రూపంలో, ప్రత్యక్షమైనటువంటి అనుభవ రూపంలో తెలుసుకుంటాడు. అనాహత ధ్వనిని పట్టుకొని ధ్వని లేనటువంటి పరమాత్మను ధ్యానిస్తా ఉన్నప్పుడు ఆయనకు ఇది కలడు లేడని ఈ రెండు పక్షాలలో కలడు, సందేహం లేదని వజ్రలేపం వల్లే దృఢంగా స్థిరంగా సిద్ధిస్తుంది. కాబట్టి ఇది అనుభూతి కలుగుతున్నది. కాబట్టి ఇది ఎవరు ఇది కాదు అది ఇది అని చెప్పేదానికి లేదు. అందుకే ఏది గ్రహించాలో, అందుకనే కఠోపనిషత్తు కూడా ఏమని చెప్తుందండి, అస్తిత్వేవోపలబ్ధ వ్యస్త తత్వభావేన చ ఉభయో అస్తిత్వేవోపలబ్ధస్య తత్వభావః ప్రసీదతి. ఇక్కడ ఉభయ పక్షాలు చెప్తున్నారు. పరమాత్మ కలడు లేడు అనేది ఈ రెండు పక్షాలలో కలడనే పక్షమే గ్రాహ్యమైంది. ఏలన ఆత్మ కలదు అని గ్రహించిన వారికి ఆత్మ యొక్క యథార్థ తత్వము స్పష్టంగా విస్పష్టంగా తెలుస్తా ఉంది. కాబట్టి ఉన్నాడనే కఠోపనిషత్తు కూడా చెప్పింది. కాబట్టి అటువంటి అనుభూతి కలిగినటువంటి మహాత్ములంతా మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు కూడా మనకు ఈ పరమాత్మ ఉన్నాడు అని వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఎట్లయితే ఈ జగత్తులో ఈ రజ్జువునందు సర్పం వలె అధ్యాసమై ఉన్నదో, ఆ పరబ్రహ్మ అధ్యస్థమై ఉన్నదో, కాబట్టి అధిష్టానమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఇక్కడ ఉంది అని మన గురువులంతా అనుభవపూర్వకంగా తేల్చి చెప్పి ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ విధంగా అందరూ ఈ పద్ధతిని అనుసరించి పరమాత్మను జ్ఞానాన్ని పొందవచ్చని శృతి తెలిపి, అటువంటి సర్వము తానై ఉన్నటువంటి పరమాత్మ తత్వంగా విరాజిల్లాలని ఈ శృతి మనకు బోధిస్తున్నది. ఓం తత్సత్. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికతో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.